ఎప్పుడు పప్పు ఒబ్బట్టే కదండి, ఇలా కొత్తగా కొబ్బరి ఒబ్బట్టు చేయండి, చాలా బాగుంటుంది. ఈ కొలతలతో మీరు ఫస్ట్ టైం ఒబ్బట్టు చేసినా కానీ పర్ఫెక్ట్ గా వస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ఒబ్బట్టు చేస్తున్నామండి. ఒబ్బట్టు అంటే పప్పు ఒబ్బట్టు ఒకటే కాదండి, ఇందులోనే పైనాపిల్ ఉంది, క్యారెట్ ఉంది, డ్రై ఫ్రూట్స్ ఉంది, అలాగే ఖర్జూరా ఉంది. ఈ రోజు మనం అందరికి అందుబాటులో ఉండే కొబ్బరి ఒబ్బట్టు చేస్తున్నామండి. ఈ ఒబ్బట్టు చాలా పల్సగాను వస్తుంది, అలాగే సాఫ్ట్ గా కూడా ఉంటుందండి. మనం ఎలా తుంచితే అలా తునుగుతుందండి, ఎక్కడ నారలాగా సాగదండి. నేను పక్కా మెజర్మెంట్ లో చెప్పానండి, మీరు ట్రై చేయండి. ఇక్కడ ఎలా వచ్చిందో అక్కడ మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి, దానికి నేను గ్యారంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఇప్పుడు మన కొబ్బరి ఒబ్బటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మైదా, చిరోటి రవ్వ, బెల్లము, యాలకిల పొడి, అలాగే కొబ్బరి అండి. ఈ కొబ్బరికాయ కూడా బాగా ముదిరిండే కొబ్బరికాయ తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కొట్టుకొని తురుముకునేద్దామండి. మీకు ఈజీగా ఉండడం కోసం నేను ఇక్కడ కప్పు తీసుకున్నానండి. ఈ కప్పుతో ఒక కప్పు మైదా, ఒక కప్పు చిరోటి రవ్వ అండి. ఈ రెండు ఈక్వల్ గా వేసేదాని వల్ల మన ఒబ్బట్టు అనేది సాఫ్ట్ గా వస్తుంది, అలాగే తుంచుతానే తునుగుతుందండి. ఇప్పుడు దీన్ని జల్లి పెట్టుకునేస్తాము. చాలా మందికి చిరోటి రవ్వ అంటే ఏమేమి తెలియదు కదండి, వాళ్ళకి చెప్తున్నానండి. ఇప్పుడు మైదా జల్లి పెడతాం కదండి, అదే జల్లిలోనే మన చిరోటి రవ్వ కూడా వేసి జల్లి పెడతానండి. అంత కింద జారిపోతుంది, అంత నైస్ గా ఉంటుందండి చిరోటి రవ్వ అనేది. చూడండి, ఇందులోనే చిరోటి రవ్వ వేస్తున్నాము. అదే కప్పుతో ఒక కప్పు చిరోటి రవ్వ. ఇప్పుడు చూడండి, జల్లి పెడితే కూడా ఎట్లా పడుతుందో, ఇంత సన్నగా ఉంటుందండి చిరోటి రవ్వ అంటే. రుచికి సరిపోయినంత సాల్ట్, అంటే ఎక్కువ వేయద్దండి, సాల్ట్ అనేది కొద్దిగా వేసుకోండి. మనం మామూలుగా పూరికి చపాతీకి వేసినంత కూడా వేయకూడదండి, ఇంకా తక్కువ వేసుకోండి. ఇక్కడ కర్ణాటకలో అయితే పసుపు వేయరండి ఈ కాయ ఒబ్బట్టికి, కాకపోతే నేను వేస్తున్నాను, వేస్తేనే మనకు బాగుంటుంది చూసేదానికి కలరు, కాబట్టి కొద్దిగా వేస్తున్నానండి. ఇక్కడ వాళ్ళు ఏమంటే ఈ కాయ ఒబ్బట్టికి బెల్లము, పచ్చి కొబ్బరి తురుము కొంచెం ఈక్వల్గా వేస్తారండి, ఎందుకంటే వాళ్ళకి స్వీట్ అనేది ఎక్కువ ఉండాలని వేస్తారు. అట్లా ఉండేదాని వల్ల మనకి ఎగిట్ అవుతుందండి తినేదానికి, కాబట్టి బెల్లం కూడా మీరు తగ్గించి వేసుకోండి. ఇక్కడ నేను ఎట్లయితే చూపిస్తాను అట్లే వేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు లైట్గా పసుపు, ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాము. మైదా, మన చిరోటి, పసుపు, సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఇక్కడ కర్ణాటకలో కాయొబ్బట్టు అనేది చాలా ఫేమస్ అండి. ఏంది అక్క మాట వస్తే కాయొబ్బట్టు అంటుంది నేను అనుకుంటున్నారేమో, ఇక్కడ వచ్చి కాయొబ్బట్టు అంటారండి. మన వాళ్ళు అయితే కొబ్బరి ఒబ్బట్టు అంటాము, ఇక్కడ వాళ్ళు మాత్రం కాయొబ్బట్టు. ఈరోజు ఏం చేస్తున్నారు మీ ఇంట్లో అంటే, ఈరోజు మా ఇంట్లో కాయొబ్బట్టు అంటారండి. అలా నేను కాయొబ్బట్టు అంటున్నాను. ఇక్కడ లాంగ్వేజ్ అప్పుడప్పుడు వస్తుందండి, ఏమనుకోవద్దండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకుందామండి. మన వాళ్ళు కామెంట్ చేశారండి, ఎప్పుడు పప్పు ఒబ్బట్టు అని అక్క డిఫరెంట్గా ఏదైనా చేసి చూపించవచ్చు కదా అనేసి, కాబట్టి నేను కాయ ఒబ్బట్టు చేస్తున్నానండి. ఇక్కడ ఇది ఒకటే కాదండి, పైనాపిల్ ఒబ్బట్టు, ఖర్జూరా ఒబ్బట్టు, అలాగే డ్రై ఫ్రూట్స్ ఒబ్బట్టు, అలాగే క్యారెట్ ఒబ్బట్టు కూడా చాలా ఫేమస్ అండి. క్యారెట్ ఒబ్బట్టు మామూలుగా ఇలా చేసి లంచ్ బాక్స్ కూడా కట్టిస్తూ ఉంటారండి. మీరు అలా క్యారీ చేసేయాలి అంటే మీరు గోధుమ పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చండి. ఈసారి నేను ఎప్పుడైనా గోధుమ పిండితో చేసి చూపిస్తానండి. చూడండి, పిండి అయితే కలుపుకున్నాము, ఇంకొద్దిగా నీళ్ళు వేస్తాము. చూడండి, కొంచెమే వేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలండి పిండి అనేది. ఇదే పిండితోనే మీరు పప్పు ఒబ్బట్టు కూడా చేసుకోవచ్చండి. ఏ ఒబ్బట్టు అయినా సేమ్ మెజర్మెంట్ ఇలానే కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి అంటుకుంటా ఉందండి, నూనె వేసుకుందాము. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలపాలి, అప్పుడే మనకు ఒబ్బట్టు అనేది సాఫ్ట్గా వస్తుంది. పిండి కూడా ఇప్పుడు కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తుందండి, నానే కుందరికి రవ్వంతా మెత్తగా అయ్యి సాఫ్ట్గా అవుతుందండి పిండి కూడా. పైది లోపలికి, లోపలిది పైకి వచ్చేలా కలపాలి. ఇంకొద్దిగా నూనె వేసుకుందాం. పిండి అయితే కలిపేస్తామండి, అంతే. పైన కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టేద్దాం.
మూత పెట్టేసి మనం పచ్చి కొబ్బరికాయ కొట్టి తురుముకొని అంతా పాకం అంతా తీసుకునే లోపల బాగా నానుతుందండి. మళ్ళీ ఒబ్బటి చేసుకుందాం. కాయ ఒబ్బటికి ఇలా ముదురుకాయే ఉండాలండి, నేతది ఉంటే బాగోదు. చూడండి ఇంత ముదురుగా ఉండాలండి, అప్పుడే మనకి టెంకాయ ఒబ్బటి అనేది బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ కొబ్బరి తురుముకొని వస్తామండి. తురుముకొని వచ్చినా కూడా మిక్సీకి వేసుకోవాలండి, కొంచెం నున్నగా ఉండాలి. లేదా మీరు చిన్నగా కట్ చేసి కానీ మిక్సీకి వేసుకోవచ్చండి. తురిమేసి వేసినామంటే ఫాస్ట్లో మెదిగిపోతుంది, అలాగే ముక్కలుగా కనిపించకుండా ఉంటుందండి. నేను ఇక్కడ దీంతో తురుముతున్నానండి, పోయి తురుముకొని వచ్చేస్తా. చూడండి ఇలా తురుముకున్నామండి. ఇక్కడ చూడండి వీటిని కట్ చేసుకున్నాము, దీన్ని మిక్సీ పట్టుకునేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఈ కప్పు తీసుకున్నానండి. ఈ కప్పుతో ఎన్ని కప్పులు అనేది చెప్తాను నేను. మనకు మెత్తగా ఉంటేనే అండి ఒబ్బటి తట్టేటప్పుడు బాగుంటుంది. చూడండి ఒకటి, ఫస్ట్ దీన్ని పట్టేస్తామండి, ఎందుకంటే ఇది ఒప్పులుగా కట్ చేసుకున్నాం కదా, దీన్ని పట్టుకుందాము. మీకు ఈ నల్లగా ఉండేది వద్దు అంటే తీసేయండి. చూడండి ఇలా మెత్తగా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీద్దాం. అలాగే ఇంకొక కప్పు. ఎందుకు కొలత పెడుతున్నామంటే మనం దీంతోనే బెల్లం కూడా కొలత పెట్టుకోవాలండి, కాబట్టి కొలత పెడుతున్నాను. నేను చిన్న మిక్సీ జార్లో తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క కప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 కప్పులు అయింది. చూడండి ఇలా మెత్తగా ఉండాలి మనకి. మొత్తం 3 కప్పులు కొబ్బరి అండి. మొత్తం 3 కప్పులు కొబ్బరి తురుము తీసుకున్నామండి. దానికి 1 కప్పు నేను బెల్లం వేస్తున్నాను. మీకు ఏమైనా ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొక అర కప్పు వేసుకోండి. ఇక్కడైతే నేను మీడియంగా వేస్తున్నానండి స్వీట్ అనేది. ముందుగా కళాయి పెట్టుకొని మనం పాకం తీసుకోవాలండి బెల్లం అనేది. చూడండి అర కప్పు నీళ్ళు వేస్తున్నాను. మనం దీన్ని బాగా కరగబెట్టుకొని వడగట్టుకుందామండి. సిమ్లో పెట్టుకొని కరగబెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ పెట్టినారంటే పాకం వచ్చేస్తుందండి. కాబట్టి వడగట్టుకున్నాక పాకం తీసుకుందాం. ఇప్పుడు వడగట్టుకునేద్దాము. ఇప్పుడు ఈ నీళ్ళని వడగట్టుకున్నాం కదండి, ఇప్పుడు పాకం వచ్చేలా కలుపుకుందాము. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. మన కజ్జాయిలకి పాకం తీస్తాం కదా, అలా తీసుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలండి, అలా వదిలేయకూడదు. మీకు పాకం వచ్చిందా లేదనే కూడా ఇలా ఒక ప్లేట్లో తీసుకొని చూస్తే తెలుస్తుందండి. ఇంకా పాకం రాలేదు, వేస్తేనే చూడండి ఇట్లా వెళ్ళిపోయింది. మనకి ఇలా చేసినట్లయితే ఉండగా రావాలండి, ఇంకొంతసేపు అవుతుంది. పాకం వచ్చినాక మనం ఈ కొబ్బరి ఎత్తి ఇందులో వేయాలండి. ఇందులో వేసి మళ్ళీ కొంతసేపు కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా చేస్తే ఉండలాగా రావాలండి. చూడండి ఉండ మారి వచ్చింది. ఇప్పుడు మనం కొబ్బరి కూడా వేసేస్తున్నాను. ఎక్కువసేపు అలానే వదిలేద్దండి, మళ్ళీ గట్టిగా అయిపోతుంది మనకి. స్టవ్ ఆఫ్ చేయకూడదండి, ఇలానే ఉండాలి. ఇలా వేసిన తర్వాత ఇట్లా కలుపుతూ ఉండాలి. తిరుమలకి ఇట్లా గుళ్ళుకు పోతాం కదండి, అక్కడ కొబ్బరికాయ కొడతాం కదా. ఇక్కడ కర్ణాటక వల్ల అయితే అట్లా గుడికి పోయి వచ్చిన కొబ్బరికాయని ఇలా స్వీట్ ఒబ్బటి చేసుకుంటారండి చాలామంది. ఇంకా మీట మనం కూడా ఇలానే చేసుకోవచ్చు ఈ వీడియో చూసి. ఇప్పుడు యాలకుల పొడి వేద్దాం. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వేసినంత బెల్లమే మీరు వేసినట్లయితే ఎగుటు లేకుండా ఉంటుందండి. ఇంకా కొంచెం స్వీట్ వేసినట్లయితే ఓవర్ స్వీట్ అయిపోతుంది, తినేదానికి కొంచెం ఎగుటుగా ఉంటుందండి. కాబట్టి నేను మీడియంగా వేసాను. చూడండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఇలా పట్టుకుంటే ఉండకు అనేది రావాలండి. చూసారా ఉండకు వస్తూ ఉంది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఎక్కువసేపు పెట్టినట్లయితే కూడా మీకు కొంచెం పాకం అనేది ముదురుతుందండి. కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఇది చల్లారినాక మనం ఒబ్బటి తట్టుకునేదే. ఇంకా ఇప్పుడు బాగా చల్లారిందండి, ఉండలు చేసుకుందాము. చూడండి ఇలా ఉండకు రావాలండి. మీరు ఎక్కువ పాకం ముదురు పెట్టినట్లయితే ఉండ రాదండి. కాబట్టి పాకం చూసుకొని మీరు చేసుకోండి. నేనైతే ఈ సైజ్ చేసుకుంటున్నాను. చూడండి చేతికి కూడా ఎక్కడ అంటుకోదండి ఇది. చూసేదానికి పప్పు ఒబ్బట్టులాగే కనిపిస్తుందండి, కాకపోతే లోపల వచ్చి కొబ్బరి ఉంటుందండి. కొబ్బరి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకునే దానివల్ల. మీరు ఈ మైదా పిండి ఇలా కలిపేసి పూర్ణం ఇలా చేసుకొని చేస్తే తింటా అంటే చాలా బాగుంటుందండి.
ఇంకోటి అండి, మనం పప్పు అబ్బటికైతే పాలు పోసుకొని తింటాము, అలాగే నేను పప్పుతో తింటామని కూడా చెప్పానండి లాస్ట్ వీడియోలో. ఇది అలా లేదండి, నెయ్యి వేసుకొని ఒట్టిదే తిన్నా కానీ బాగుంటుంది. మీకు స్వీట్ ఎక్కువ నచ్చే వాళ్ళగా ఉంటే ఇంకొంచెం స్వీట్ వేసుకొని నెయ్యితో తింటే చాలా బాగుంటుందండి. ఇంకోటి అండి, స్వీట్ తక్కువ కావాలంటే నేను చెప్పిన మెజర్మెంట్లో చేస్తే స్వీట్ అనేది మీడియంగా ఉంటుందండి, ఎక్కడ ఎగుటు కొట్టదు. టీ పెట్టించినా కానీ షుగర్ చాలేదని ఇంకొంచెం వేయమని తాగే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇంకొక అరకప్పు యూజ్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి మన రవ్వ లడ్డులాగా భలే ఉన్నాయి చూసేకి. ఇలాగనే కొబ్బరి బర్ఫీలు కానీ చేసుకోవచ్చండి, కాకపోతే ఈ పాకం కాదండి, ఇంకా కొంచెం ముదురు పాకం రావాలి, అప్పుడు బర్ఫీలు అనేది బాగా వస్తుంది. మీరు ఇదే పాకంలో చేసినట్లయితే మెత్తగానే ఉంటుందండి బర్ఫీలు. ఇంకొంచెం ముదిరినట్లయితే మనకు బయట బేకరీలో దొరుకుతాయి కదండి కొబ్బరి బర్ఫీలు, అలానే వస్తాయండి. ఇంకొంచెం ముదరాలి పాకము. చూడండి మన పిండి కూడా ఎంత బాగా నానిందో చూసారా. ఇప్పుడు మనం ఒబ్బడి తట్టుకుందామండి. ఫస్ట్ ఆయిల్ కొద్దిగా కవర్ పైన వేసుకున్నానండి, ఎందుకంటే ఫస్ట్ తడుతున్నాం కదా, అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకుంటాము. చేతికి కొద్దిగా ఆయిల్ వేసుకున్నట్లయితే ఎక్కడ అంటుకోదండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పూర్ణం పెడుతున్నాము. చాలామందికి పైన స్టఫింగ్ అనేది కూడా కొంచెం ఎక్కువ ఉంటే నచ్చుతుందండి, కొంతమందికి పలసగా కావాలంటారు. పాపకైతే కొంచెం పైన స్టఫింగ్ అనేది ఎక్కువ ఉండాలండి, మామకైతే పలసగా ఉండాలి. ఇద్దరిని బ్యాలెన్స్ చేసేకి కొన్ని అట్లా కొన్ని ఇట్లా తడతా నేను. చూడండి ఇప్పుడు తట్టుకుందాము. ఇప్పుడు పైన మళ్ళీ కవర్ పెడుతున్నాను. ఇలా పెట్టేసి మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసాం కదండి, కాబట్టి మనకి కొబ్బరి అనేది మెత్తగా అయ్యింది. కాబట్టి ఇలా తీసినా కానీ ఎక్కడ ఏది ముక్కలు ముక్కలుగా అంటుకోదండి. చూడండి చూడండి మనం చేతిలో ఇట్లా చేస్తూ పోతా ఉంటే మనకు ముక్కలు అనేవి తగలకుండా బాగా స్ప్రెడ్ చేస్తూ ఉంటే పోతా ఉందండి. రౌండ్గా కూడా వస్తుందండి. అలాగే ఇది సరే, ఆల్రెడీ నేను స్టవ్ అంటించుకొని పెనం పెట్టేసానండి, పెనం కూడా వేడిగా ఉంది. ఇప్పుడు మనం ఒబ్బట్టేసుకుందాం. చూడండి ఎక్కడ అంటుకోకుండా వచ్చింది. దీనికి గసగసాలు కానీ వేస్తారండి, నేను వేయలేదు, మన ఇంట్లో వాళ్ళకి నచ్చదండి గసగసాలు వేస్తే, కాబట్టి వేయలేదు. మీరు గసగసాలు వేయాలి అంటే పాకం అంతా అయిపోతుంది కదండి, మనం కొబ్బరి అంతా వేసేసి కలుపుతాం కదా, కలిపేసినాక వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పైన పిండి అంతా కొంచెం కాలినాక తిప్పించుకోండి. ఇది పసుపు కూడా మనం లైట్గా వేసామండి, ఇది వచ్చి ఎక్కువ పసుపుగా ఉంటే కూడా ఈ ఒబ్బట్టు బాగోదు, కాబట్టి పసుపు అనేది లైట్గా వేసుకోండి. చాలామంది పసుపే వేయకుండా కూడా కాల్చుకుంటారండి, కాకపోతే మనకి ఇది వేస్తేనే కొంచెం కలర్ కనిపిస్తే చాలా బాగుంటుంది చూసేకి. మామూలుగా అంతే అండి, ఇంక చపాతీ కాల్చుకున్నట్లుగా బాగా తిప్పించి మళ్ళీ కాల్చుకోవాలి. మామూలుగా మన పప్పు ఒబ్బట్టు ఎలా వస్తుందో పలుసుగా అలానే వచ్చింది చూసారా. ఇప్పుడు తిప్పించుకోవాలండి. చూడండి ఎంత పలుసుగా ఉందో, దానికంటే ఇంకా కొంచెం పలుసుగానే వస్తుందండి ఇది, ఎందుకంటే కొబ్బరి కదా, కాబట్టి ఇంకా పలుసుగానే వస్తుంది. చూడండి కాలిందండి, ఇప్పుడు తీసేద్దాము. ఇలా ఇది కూడా ఆరబెట్టి పెట్టుకుంటే 2-3 రోజులు ఉంటుందండి. ఇప్పుడు అలానే ఇంకా ఒకటి తట్టుకుందాము. మనం ఆల్రెడీ కింద నూనె పూసిందామండి, కాబట్టి ఇప్పుడు నూనె వేయలేదు. మనం ఎందుకు అంటే ఈ పేపర్ మనం ఒబ్బటి పేపర్ కూడా తీసుకోవచ్చండి. ఒబ్బటి పేపర్ మీద మనకు కనిపించలేదండి, పైన కప్పేస్తే కింద మాత్రం మీరు ఒబ్బటి పేపర్ తీసుకోండి, పైన వచ్చి ఇలా కవరే తీసుకోండి, అప్పుడు మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ లావుగా ఉంది ఎక్కడ పలుసుగా ఉంది అనేసి. చూడండి ఇప్పుడు మనం పూర్ణం పెట్టుకున్నాము. ఇలా చేసిన తర్వాత ఇలా తిప్పారంటే మీకు ఎక్స్ట్రా పిండి అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇట్లా రౌండ్ చేసుకొని చూసారా, ఇలా మీరు ఒకే చేతితో కూడా ఇలా చేసుకోవచ్చండి, 2 చేతులు ఉపయోగించి కూడా 2 పక్కల ఇట్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు. పల్సగా చందమామలాగా వస్తుందండి ఈ ఒబ్బట్లు. నేను ఇట్లా చేసేటప్పుడు నాకు ఎక్కడ తగులుతలేదండి కొబ్బరి ముక్కలు, అందుకే నేను తురిమేసి మళ్ళీ మిక్సీకి వేసాను. మీరు కూడా అలానే మిక్సీకి వేసుకోండి. అంతే అండి, అయిపోయింది. మనం పూర్ణం కొంచెం పెద్ద సైజు తీసుకున్నామంటే ఇంకొంచెం పిండి ఎక్కువ పడుతుంది, ఒబ్బట్లు కూడా పెద్ద సైజు వస్తుందండి. ఇక్కడ నేను మీడియంగానే చేస్తున్నాను, మనం వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తలేదు కదండి, ఏదైనా ఫంక్షన్ చేసేటుంటే ఒకే సైజులో ఒకేలాగా చేయాలనేసి మన ఇంట్లో వాళ్ళకే కాబట్టి మనం పెద్దదైనా చేసుకోవచ్చు, చిన్నదైనా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో వాళ్ళకి కాబట్టి నేను ఒకే సైజు మీడియంగా చేస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మన చేతి పైన వేసుకున్నాక కూడా చూడండి పేపర్ అనేది ఎక్కడ అంటుకోకుండా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇది కూడా అంతే అండి, సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే 2-3 రోజులు నిలువ ఉంటుంది.
ఇప్పుడు తిప్పించుకుందాం. చూడండి ఎక్కడ అంటుకోలేదు, ఈజీగా వచ్చేసింది చూసారా. మైదా ఒకటే కూడా చేసుకోవచ్చండి. మైదా ఒకటే వేసినప్పుడు మీరు ఇలా తుంచేటప్పుడు కొంచెం నారలాగా వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. అదే చిరోటి రవ్వ వేసినట్లయితే మీరు తుంచుతూనే తునిగిపోతుందండి, అంత సాఫ్ట్గా ఉంటుంది చిరోటి రవ్వ. చిరోటి రవ్వ దీనికే కాదండి, పూరికి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇలా ఒక 2-3 సార్లు తిప్పించుకొని కాల్చుకోవాలి. ఈ కొబ్బరి ఒబ్బటికి కొంచెం నెయ్యి వేసుకున్నా కానీ స్వీట్ ఎక్కువ అనిపిస్తుందండి. మీకు సైడ్లో కాలలేదు అని అనిపిస్తే ఇట్లా సైడ్కి తీసుకొని కాల్చుకోండి. అంతే అండి, ఒబ్బటి కాలిపోయింది. మనం చపాతీ కర్రతో రుద్దేదానికన్నా ఇలా చేసుకునేది చాలా ఈజీ అండి. చపాతీ కర్ర ఉపయోగించుకనే చాలా సులభంగా చేసుకోవచ్చండి. మీరు దీంతో డ్రై ఫ్రూట్స్లో కానీ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా హెల్దీ. కాకపోతే డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినలేము కదండి, కొంచెం ఎగుటుగా ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు ఒక్కొక్క విధంగా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేస్తారండి ఇలా చేసినారంటే. చూసారా, 2 చేతుల్లో స్ప్రెడ్ చేస్తున్నాను. నేను కవర్ చిన్నది కట్ చేసినాను, ఇంకొంచెం పెద్దది కట్ చేసుకోవాల్సింది. చూడండి, నేను తీసి కవర్ చిన్నదైందని కూడా ఇట్లా పెట్టుకొని చేస్తున్నాను. అప్పుడు కూడా మన కవర్కి ఎక్కడ అంటుకుంటా లేదు. ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, చేతికి కూడా ఎక్కడ అంటుకోలేదు. మీరు వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేయండి. చెయ్యిని ఎక్కువ పెట్టేసినట్లయితే కాలుతుంది. కింద భాగం ఒబ్బట్టు ఉంటుంది కదండి, అది పెనానికి తగులుతా వచ్చేందుకు చెయ్యి ఇట్లా వాల్ చేయాలి. నేను ఇంకొకటి వేసేది చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. చూడండి ఎంత సన్నగా ఉందో పేపర్ లాగా. ఇలా ఒక 3-4 సార్లు తిప్పించుకొని బాగా కాల్చుకోవాలి. చూడండి పూరిలాగా ఉబ్బుతుంది చూసారా. ఇలా చేసినామంటే ఆ వైబ్రేషన్ ఎట్లా ఉందో, లోపలంతా గాలి ఉంటుందండి. ఇది కాలిపోయిన తీయేస్తామండి. నన్ను అడిగితే ఇలా చేత్తో తట్టుకోవడమే ఈజీ అండి కర్ర కంటేను. అలాగే పప్పు కంటేను కొబ్బరి ఈజీ అండి. పప్పు అయితే కడగాలి, నానబెట్టుకోవాలి, మళ్ళీ ఉడకపెట్టుకోవాలి, పాకం తీయాలి, రుబ్బుకోవాలి, మళ్ళీ కాల్చుకోవాలి, ఎంత పని అండి. ఇదైతే టెంకాయ కొట్టినామా, తురిమినామా, మిక్సీ పట్టినామా, పాకం తీసినామా, ఒబ్బటి చేసుకున్నామా, ఎంత ఈజీగా ఉందండి. కాకపోతే టేస్ట్ అది వేరే డిఫరెంట్, ఇది వేరే డిఫరెంట్ అండి. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది కొబ్బరి కాబట్టి గ్యాస్ కూడా ఉండదండి, కాబట్టి ఇలా చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు అలానే ఇంకోటి తట్టుకుందామండి. మన కర్ర కంటేను మన చేతులనే ఈజీ అండి. చూడండి ఇలా కవర్ తిప్పుకుంటూ కూడా చేసుకోవచ్చు. మీరు కవర్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం పెద్దదిగానే కట్ చేసుకోండి. ఈసారి నేను చిన్నదిగా కట్ చేసుకునేసినాను. చూడండి ఇక్కడ నేను కాల్చుకుంటాను, ఇక్కడ తట్టుకున్నానండి. ఇట్లా చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి. మామూలుగా ఇద్దరు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇద్దరు లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటి తట్టుకోవాలి, దీనిపైన వేసుకోవాలి, ఇది కాల్చుకుంటే దీన్ని తట్టుకోవాలి. అప్పుడు కూడా మంట ఎక్కువలో పెట్టుకోవద్దండి, తక్కువలో పెట్టుకోండి. అప్పుడే మనకు 2 పనులు ఈజీగా అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనం చపాతీ చేసుకున్నట్లే అండి. ఒకరే ఉండి చేసుకుంటాం కదా, చపాతీ ఇట్లా ఒత్తుకుంటాం, ఇక్కడ కాల్చుకుంటాం కదా, అదేలాగే అండి. ఇప్పుడు ఇది కూడా తీసేసి వేసుకుందాం. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు ఒకటి అక్కడ వేసేసామండి, అది కాలే లోపల మనం తట్టుకునేస్తాము. నాకు ఫస్ట్ టైం ఇలా చేసేటప్పుడు పూర్ణం కూడా ఈ పిండిలో వచ్చేసేదండి. అప్పుడు నేనేం చేసినాను, ఈ 2 ఏళ్ళ మధ్యలో ఇలా పెట్టుకొని ఇలా తిప్పినామంటే పిండి అనేది బయట రాదండి. ఇది కూడా అబ్జర్వ్ చేసుకోండి మీరు చేసేటప్పుడు. ఫస్ట్ టైం ఇలా తీసేటప్పుడు నాకు పూర్ణం కూడా బయట వచ్చేసేది ఆ పిండితో కూడా. ఇప్పుడు చూడండి దీన్ని తిప్పించుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు కాలే లోపల దీన్ని తట్టుకుంటాము.
చూడండి 2 పండ్లు అయిపోతుంది. ఇది చూడండి రౌండ్గా వచ్చింది. మన కవర్కి అడ్జస్ట్మెంట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు చూడండి ఇది కాలుతానే ఉంది. దాన్ని అయితే తట్టుకునేసినామండి. తట్టుకునేది ఫాస్ట్లో అయిపోతుంది, కాలేదే కొంచెం టైం పడుతుంది. కాబట్టి 2 పనులు చేసుకోవచ్చు మనము. ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు ఇది కూడా వేసేద్దామండి. చూడండి మన వేలు పైన ఇలా వేసుకున్న తర్వాత చూడండి నేను వేస్తాను. పెనంకి సైడ్ ఇంకా వేయాలి. సైడ్ ఇంకా వేస్తే అంటుకుంటుందండి. అప్పుడు మన చేయిని ఈజీగా పైకి తీసేయాలి. మీరు అలానే పెట్టినట్లయితే చేయి కాలుతుందండి. ఇప్పుడు నేను కొంతసేపు మీకు చూపించాక పెట్టాను కదా, ఇక్కడ సెకండ్ అంతా తగిలింది. అంతే అండి, మనం కళ్ళతో చూడాలి, చేతులతో చేయాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇది కాలుతూ ఉంటుంది, ఇంకోటి తట్టేస్తాను నేను. ఈజీ అండి, మీరు ఇలానే ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్లో చెప్తాను మీకు ఏం డౌట్ ఉన్నా. చూసారా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు అది కాలుతూనే ఉంది, దీన్ని తిప్పించేద్దాం. ఇలా తిప్పుకొని పైన తీసేయాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తట్టుకోవాలి. మీకేమైనా ఇబ్బందిగా ఉంది ఒకే రోజు చేసే కంటే కూడా మీరు ఈ పూర్ణము పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి కూడా చేసేక ముందర ఒక అరగంట ముందర బయట పెట్టినారంటే మెత్తగా అవుతుందండి, అప్పుడు చేసుకోవచ్చు. లేదా ఇంట్లో వాళ్ళకి వేడివేడిగా చేసేయాలన్నా కానీ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడప్పుడు తీసుకొని కూడా చేసుకోవచ్చు అండి. హాఫ్ అన్ అవర్ ముందర బయట పెట్టినారంటే ఎక్కువ గట్టిగా లేకుండా కొంచెం మెత్తగా అవుతుంది. పప్పు ఒబ్బట్టు చేస్తే వేడిగా చేసిమని పాలు పోసిమంటారండి. కాయ ఒబ్బట్టు అయితే అట్లేం లేదండి, చేసి పెట్టేసినా కానీ తింటారు. ఇప్పుడు ఇది కాలిపోయింది, తీసేద్దాము. ఇప్పుడు దీన్ని వేసుకునేద్దాం. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఇలా డిఫరెంట్గా కాయ ఒబ్బట్టు చేసి పెట్టినారంటే తిన్న వాళ్ళు కూడా ఫిదా అయిపోతారండి, అంత బాగుంటుంది ఈ కాయ ఒబ్బట్టు అనేది. ఇప్పుడు సమ్మర్ వేరే స్టార్ట్ అయిపోయిందండి. స్టవ్ కాడ నిలబడుకొని చేస్తా ఉంటే వేడిగా ఉంది, చెమట వేరే కారుతా ఉందండి. అలా ఉంది. ఇప్పుడు సమ్మర్లో ఏమేమి వంటలు చేసుకొని తింటే బాగుంటుందని మీకు తెలిసింది మీరు కామెంట్ చేయండి, అది నేను చేసి పెడతాను. అలాగే నాకు తెలిసిన వంటలు నేను చేసి పెడతాను, మీరు చూసి మీరు అలానే చేయండి. దాంతో ఏ చిన్న డౌట్ వచ్చినా నాకు కామెంట్ చేయండి, నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. చలికాలం కావాల్సినవన్నీ చేసి తినేసామండి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదండి, ఈ ఎండాకాలానికి ఏం కావాలంటే మనకి చల్లటి పదార్థాలు కావాలి. ఇట్లా వేడి టిఫిన్లంతా మనకి పనికి రావండి. ఏమన్నా నైట్ అన్నం ఉందా దాన్ని పెరుగన్నం చేసుకునేదో, లేదా ఫ్రూట్స్ సాలెడ్ చేసుకునేదో, లేదంటే కూల్ డ్రింక్ చేసుకునేదో, లేదంటే అంబిల్ చేసుకునేదో ఇలాంటివి మనకి పనికి వస్తుందండి. ఏమక్క ఇడ్లీ దోశలు లేవని కూడా డౌట్ వస్తుంది. ఇడ్లీ దోశలు కూడా మనం ఏ దోశలు తినాలి, ఏ ఇడ్లీలు తినాలంటే రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, సద్దల ఇడ్లీ, మిల్లెట్స్ ఇడ్లీ, అలాగే దోశలు కూడా ఇవన్నీ దోశలు వస్తాయి, బడ్డు వస్తుంది. దీంతో పునుగులు కూడా చేయొచ్చండి. మీకు ఎవరికైనా పునుగులు కావాలని కామెంట్ చేశారంటే ఈ 4 పునుగులు చేసి మీకు చూపిస్తానండి. చూడండి ఇది కూడా అయిపోయింది, తీసేస్తాము. చూడండి మన కొబ్బరి ఒబ్బట్లు కూడా రెడీ అయిపోయినాయండి. అలాగే తుంచి కూడా చూపిస్తాను చూడండి, మీకు ఎంత మెత్తగా ఉందో చూసారా, తుంచే గుద్దికి ఎంత బాగా తునుగుతా ఉందో. అలాగే చూడండి లోపల కొబ్బరి అనేది ఎక్కడ మన కొబ్బరి అనేది కనిపించకుండా అంత మెత్తగా రుబ్బామండి. పాకం చేసేదాని వల్ల మన ఒబ్బట్టుకు అనేది అతుక్కుపోయిందండి. చూసారా 2 లేయర్లు అండి. అలాగే చూడండి దీన్ని ఎట్లా మడిచినాను మలుస్తుంది. చూసారా 4, 5, 6, 7 మడతలండి. చూసారా ఇప్పుడు తీస్తాను చూడండి, అలానే ఉంది. అంత బాగుంటుందండి ఈ ఒబ్బట్టు. ఈసారి ఉగాది పండుగకి ఇలా కొబ్బరి ఒబ్బట్టు చేయండి, ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఉగాది పండుగ వచ్చినా కూడా అమ్మ లాస్ట్ టైం చేసావు కదా కొబ్బరి ఒబ్బట్టు, అదే చేయమ్మా ఈసారి అని అడుగుతారండి. అంత బాగుంటుందండి ఇది. చూడండి ఇది కూడా ఎంత సాఫ్ట్గా ఉందో, ఎలా పడితే అలా తునుగుతుందండి. మనం ఎట్లా తుంచినా తునుగుతుంది. చూసారా ఎక్కడ సాగడం లేదండి, మీకు చూస్తేనే తెలుస్తూ ఉంటుంది. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.